అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. దీపావళి నాటి రాత్రి లక్ష్మీ పూజ చేసుకుంటాం. ఆ లక్ష్మీ పూజకు కూడా ఒక ముహూర్తం ఉంటుంది. అంటే దేవుని పూజకు ముహూర్తాలు ఏంటి అంటే, ఏ పనైనా సరే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. దానికంటూ కొన్ని విధి విధానాలు ఉంటాయి. కొన్ని పనులు కొన్ని సమయాల్లో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. అంటే పడుకుండే సమయంలో తినకూడదు, తినే సమయంలో పడుకోకూడదు. ఆ 2 తారుమారు చేసామనుకోండి ఎంత నష్టం వస్తుంది. అట్లాగే దైవ పూజ అయినా అంతే. ఆ ముహూర్తంలో గనక చేస్తే అత్యంత అంటే 1000 రెట్లు ఫలితం వస్తుంది. మామూలుగా చేసిన ఫలితం వచ్చినా ఒక నిర్దిష్టమైనటువంటి మంచి ముహూర్తంలో చేస్తే, అందుకే కదండీ పెళ్లి ముహూర్తాలవి పెట్టుకుంటాం. ఎప్పుడు పడితే అప్పుడు చేసేలా ఉంటే పెళ్లి ఎప్పుడైనా చేసేయొచ్చు కదా! అంటే ఒక మంచి ముహూర్తంలో గనక మనం ఈ పూజ చేసుకున్నట్లయితే ఇంకా 1000 రెట్లు ఫలితం వస్తుంది. లక్ష్మీ పూజ చేయవలసిన సమయం ఎప్పుడు? అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మర్చిపోకుండా మీరు అలారం సెట్ చేసుకోండి ముందే. అలారం సెట్ చేసుకుని ఒక గంట ముందుగా అలారం సెట్ చేసుకోండి. సరే, ఈ లక్ష్మీ పూజకి ముహూర్తం ఏంటంటే సాయంకాలం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల 18 నిమిషాల లోపు లక్ష్మీ పూజ చేసుకోవాలి. మామూలుగా అయితే 7-9 అంటారు. కానీ కరెక్ట్ సమయం ఏంటంటే 7 గంటల నుంచి 8 గంటల 18 నిమిషాలు. మీరు ఆ సమయంలో సాయంకాలం సమయంలో ఇల్లంతా కూడా సాల్ట్ వాటర్‌తో మాప్ పెట్టుకొని, ఇల్లంతా శుభ్రపరచుకొని, దీపాలన్నీ సిద్ధం చేసుకొని, పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని, నైవేద్యాన్ని కూడా సిద్ధం చేసుకోండి. ఈ సమయం ఎందుకంటే ఇది ప్రదోష అమావాస్య తిథి సంయోగము అంటారు. ఇదే ఎందుకు ముఖ్యమైనది అంటే ప్రదోష అమావాస్య తిథి సంయోగము అంటారు. ఈ ఒక్క పూజ ఈ సమయంలో చేస్తే 1000 రెట్లు ఫలితం కనబడుతుంది. అందులో ఎటువంటి అనుమానము లేదు. మరి ఒకవేళ ఈ సమయంలో ఎవరికైనా కుదరకపోతే ఏం చేస్తారు అంటే, రాత్రి 12 గంటల లోపు గనక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రం గనక జపించినట్లయితే, అది కూడా 108 సార్లు. ఆ మంత్రం ఏంటంటే, ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఒక గంట ముందుగానే మీరు అన్ని సిద్ధం చేసుకుని, దీపాలు వెలిగించుకుని, నైవేద్యం కూడా సిద్ధం చేసుకోండి. అప్పుడు పూజ ప్రారంభించండి. సర్వే సర్వత్రా మీకు 1000 రెట్ల ఫలితం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పూజ అయిపోయాక క్రాకర్స్ కాల్చుకోవడానికి వెళ్ళండి. ముందు భగవంతుడి ముందర కాకర పువ్వొత్తులు లాంటివి 2 కాల్చుకున్నాక అప్పుడు ఆరు బయట అందరితో కలిసి సంతోషంగా పండుగని సెలబ్రేట్ చేసుకోండి. ప్రసాదాన్ని మాత్రం అందరూ తీసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.